నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. జనహితమే మన హితం కావాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. చట్ట పరిజ్ఞానం విస్తృతం చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలు న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ కోరారు. సివిల్ దావాలను, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను న్యాయార్థుల అభిమతం మేరకు రాజీ పద్ధతిన పరిష్కరించబడమే న్యాయసేవ సంస్థ ప్రధాన లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ సదన్లో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ చట్ట పరిజ్ఞానం సామాన్యులకు మరింత చేరువ కావాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఒక న్యాయపరమైన వివాదం న్యాయస్థానంలో ఉన్నప్పుడు ఒక పక్షం రాజీ కోసం ప్రయత్నిస్తే మరో పక్షాన్ని ఆ దిశగా కదిలించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. న్యాయ సేవల చట్టం ద్వారా ఏర్పరిచిన లోక్ అదాలత్లను సంపూర్ణంగా వినియోగించుకోవాలని ఆమె కోరారు. సైబర్ నేరాలలో డబ్బును కోల్పోయిన బాధితులకు త్వరితగతిన తిరిగి వారి డబ్బులు ఇప్పించడానికి కోర్టులు తమ పరిధిలో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా న్యాయపీఠాలలో ప్రజాహితమే ఇమిడి ఉన్నదని జిల్లా జడ్జి తెలిపారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ ప్రసంగిస్తూ లోక్ అదాలత్ల విజయవంతానికి పోలీస్ శాఖ తమ వంతు ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. న్యాయ సేవలను, పోలీస్ సేవలను పరిపూర్ణంగా వినియోగించుకోవాలని అన్నారు. వ్యక్తుల మధ్య వ్యక్తిగత దూషణలు, కక్షలు తద్వారా జరిగే నేరాలు వ్యవస్థకు చేటు తెస్తాయని తెలిపారు. నేరరహిత సమాజానికి, శాంతియుత సహజీవనానికి పౌర సమాజ తోడ్బాటు చాలా అవసరమని ఆయన అన్నారు. అర్థం చేసుకొని అంటే లోక్ అదాలత్లో కేసు సెటిల్ చేసుకుంటే ఉపయోగం ఏంటి అనేది అందరికీ అర్థమైంది. కాబట్టి మనకి 2 ఏళ్లలో లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటున్న కేసెస్ అంటే చాలా అంటే దాదాపు రెట్టింపు అయిందని చెప్పచ్చు. సో ఎవరికైనా సరే టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, ముందు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇక్కడ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటే ఒకసారి కేసు అది వన్స్ ఫర్ ఆల్ సెటిల్మెంట్. దీని మీద మళ్ళీ అప్పీల్ కానీ రివిజన్ కానీ ఏమి ఉండదు. ఇక్కడే కేసు పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మీరు మామూలు రెగ్యులర్ కోర్టులో కేసు తేలింది అనుకోండి, ఎవరో ఒకళ్ళు అప్పీల్కి వెళ్తారు. అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. అక్కడి నుంచి సెకండ్ అప్పీల్ ఉంటుంది. ఇక ఆ ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ కేసు పూర్తిగా సెటిల్ అవుతుంది అనేది మనకు తెలియని విషయం. ఇలా సెటిల్ చేసుకునేవంటే రాజీ పడదగ్గ కేసులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా లోక్ అదాలత్లో ఇరుపక్షాలు వాళ్ళు గట్ల కూర్చొని సెటిల్ చేసుకోదలుచుకుంటే ఒక లోక్ అదాలత్ రోజే కాదండి, ప్రతి వర్కింగ్ డే రోజు కూడా ఈ కేసెస్ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఇద్దరు పార్టీల్లో ఒకళ్ళు ముందుకు వచ్చి రెండో వాళ్ళని ఒప్పిస్తే మేము సెటిల్ చేసుకుంటాము అని అంటే అలా కూడా మేము రెండో పార్టీని కూడా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేసి కేసు సెటిల్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఇద్దరు కలిసి వస్తేనే అని కాదు, ఒకళ్ళకి అలాంటి ఆలోచన ఉన్నా కానీ లీగల్ సర్వీసెస్లో చెప్తే రెండో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతిసారి చాలామంది ఉపయోగించుకుంటున్నారు. ఇక ముందు కూడా ప్రతి
లోక్ అదాలత్ని అందరూ ఉపయోగించుకోవాలి. అలాగే ఈ రోజు రావడం కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కుదిరిన రోజు పొద్దున 10:30 నుంచి సాయంత్రం 5. జొన్నపల్లిని దత్తత తీసుకుని మాజీ ఎమ్మెల్యే షకీల్ అభివృద్ధి చేయలేదని, కాలువల మరమ్మతులను పట్టించుకోలేదని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలతో రైతులకు సమస్యలు తలెత్తాయని ఆయన ఆరోపించారు. నవిపేట మండలంలోని జొన్నపల్లి మాటుకాలువ మరమ్మతు పనులకు స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాటు కాలువను పరిశీలించి రైతులతో మాట్లాడారు. నిజాం సాగర్ నీటి పరివాహక ప్రాంతం కావడంతో గతంలో నిర్మించిన కాలువలు కొన్ని చోట్ల మరమ్మతులు చేయాల్సి ఉండగా గత ప్రభుత్వం కనీసం మరమ్మతులు చేయలేదని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు ఇబ్బందులు ఎదురుకాగా మళ్లీ 8,20,000 నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. జూన్ వరకు ఈ పనులను పూర్తి చేయాలని సూచించారు. రైతులు సాగునీరు వృధా కాకుండా పంటల పొలాలలో నిల్వ ఉంచుకొని జాగ్రత్త పడాలని సూచించారు. అనంతరం జొన్నపల్లి రైతులు తమ సమస్యలను తెలుపగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్సీ బద్రీనారాయణ, ఈఈ హైమద్ జానీ, డిఈ బలరాం, ఏఈ శ్రీధర్, మహిపాల్ రెడ్డి, బాలరాజ్ గౌడ్, బుచ్చన్న, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడప్పుడు నైజాం కట్టిన నీళ్లను ఉపయోగించుకోవాలి. మనకి ఇవన్నీ నిజాం సాగర్ టైల్యాండ్స్ కాబట్టి కెనాల్స్ కడితే మాటు వేస్ట్ వాటర్తో నిజామాబాద్కి వెళ్ళి పులాం కానీ ఇక్కడికి వెళ్ళి పాలకి వెళ్ళి వచ్చేది కానీ అన్ని మాటు ద్వారా నియర్లీ తక్కువ 1,800 నుంచి 2,000 ఎకరాలు ఈ మాటు ద్వారా వస్తుంది. గతంలో నేనున్నప్పుడు ఇవన్నీ లైనింగ్ చేయించి అనుకోకుండా అక్కడ వాటర్ ఎక్కువ ఏదో కుంగిపోయి బహుశా బ్రీచ్ అయింది. ఆ బ్రీచ్ కూడా గత ప్రభుత్వం మరి కొందరేమో జొన్నపల్లి నాగరామం అని బీఆర్ఎస్ చెప్పుకునేవారు. దత్తత గ్రామం అని చెప్పుకొని 2 సంవత్సరాల నుంచి కాయంతో పని చేయకుంటే రైతులందరూ బాధపడి కిందికి కూడా పోతలేదు. అది చేయబట్టి కిందికి పోక ఆ 1,800 ఎకరాలకు కూడా పడితే ప్రమాదం ఉంది కాబట్టి ఆఫీసర్లకు చెప్తే ఎస్టిమేషన్ చేశారు. అందరికీ అన్నం పెట్టే మునూరు కాపులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి మునూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు. సంవత్సరానికి 800 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి నిరుపేద మునూరు కాపు బిడ్డలను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆమె కోరారు. నగరంలోని ప్రగతి నగర్లో గల మునూరు కాపు కళ్యాణ మండపంలో జిల్లా మునూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆకుల లలిత మాట్లాడుతూ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మునూరు కాపు కార్పొరేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రివర్గానికి జిల్లా మునూరు కాపు సంఘం తరపున ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మునూరు కాపు కార్పొరేషన్కు ఏడాదికి 800 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తే మునూరు కాపు పేద రైతులు, పేద విద్యార్థులు అభివృద్ధి చెందుతారని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మునూరు కాపు సభ్యులమంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతామని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మునూరు కాపు సంఘం సభ్యులు ధర్మపురి సురేందర్, వెంకటేష్, దారం సాయిలు, బంటు బాలవర్తి, ఆకుల చిన్నరాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చినందుకు, మరి వేరే కులాలు మొత్తం 16 కార్పొరేషన్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. జిల్లా నుంచే కానీ రాష్ట్రాల నుంచే కానీ, ఎందుకంటే చాలా చిరకాలంగా కోల్పోయింది. ఎన్నోసార్లు కార్పొరేషన్ కావాలనేసి మేము చెప్పడం జరిగింది. గత ప్రభుత్వ
మహిళలకు ఉచిత బస్సు, 500 సిలిండర్ మరియు 200 యూనిట్ల ఉచిత కరెంటు మరియు 2500 పెన్షన్ మరియు ఇప్పుడు మన హెల్త్ బాగాలేకుంటే 10 లక్షలు ఇన్సూరెన్స్ ఇవన్నీ ఇచ్చిన ఘనత అంటే మన కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా జిల్లాలో కురిసిన అకాల వర్షం, వడగళ్ల వానతో వరి పంటలు నేల కొరిగాయి. చేతికి అంది వచ్చిన మామిడికాయలు నేలరాలాయి. దానికి తోడు చింత చెట్లకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. గోరు చుట్టుపై రోకలి పోటులా మారింది అన్నదాతల పరిస్థితి. ఈ ఏడాది యాసంగి సాగులో అధిక దిగుబడులు వచ్చి నష్టాల నుంచి బయటపడదామనుకున్న రైతన్నలకు అకాల వర్షాలు నట్టేట ముంచుతున్నాయి. మరో 15 రోజులలో కోతలకు వచ్చే వరి పంటలు వడగళ్ల వానతో నేల కొరగడంతో రైతులు కన్నీరు మున్నూరవుతున్నారు. సిరికొండ మండలం పెద్దవాల్గొట్ గ్రామంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వచ్చిన గాలితో కూడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. మరో 15 రోజుల్లో చేతికి వస్తుందనుకున్న వరి పంట వడగళ్ల వాన తీవ్రానికి నేల కొరిగాయి. అంతేకాకుండా వరి గింజలు సైతం రాలిపోవడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. సుమారు అరగంట పాటు వడగళ్ల వాన కురియడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. అంతేకాకుండా మామిడికాయ, చింత చెట్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏమున్నది ఆశ అయితే బావా ఇటు ఎక్కువ పడ్డాయి రాళ్ళు, అటు తక్కువ పడ్డాయి. ఏర్పడతాయి, కొనలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు సగం బిగినే దాదాపు సగం రాలిపోయినాయి. కానీ కుప్ప ఎల్లుండైనా పడుతుంది, కుప్పకు డోకలేదు. మంచిగా పరిచినట్టు రాళ్ళు మళ్ళీ తెల్లారి ఎడవచ్చు దాన్ని. బాబరే బాబరే మళ్ళీ రాలే ఇవి బుడకడెక్కరాలి బుడక్కడ గంట కూడా రాలే మొత్తం ఇలా సగం పోయినాయి. సగం పోయినాయి. ఇదేందే మొత్తం రేజా గొల్క అన్ని కొట్టినాయి కాబట్టి మొత్తం రాలే రేజా గొల్క సగం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, ఆ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత అరెస్టు వెనుక బీజేపీ ప్రమేయం లేదని, చట్టం తన పని తాను చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ ధర్మపురి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ అభివృద్ధిని చూసి దేశం అంతటా సంతోషంగా ఉన్నారని అన్నారు. జగిత్యాల జెడ్పీటీసీ పద్మా రమేష్ సతీమణితో సహా కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరడం గర్వించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. ఓటు బ్యాంకు కోసం జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముస్లింలతో కలిసి నరేంద్ర మోడీని హేళన చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడంతో ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. జగిత్యాల ప్రాంతాన్ని మరో పాకిస్తాన్ చేసేందుకే జీవన్ రెడ్డి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు రానున్న ఎన్నికల్లో వారికి ఓటర్లు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కల్వకుంట్ల కవితను లిక్కర్ స్కామ్లో ఈడీ అరెస్టు చేయడంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చట్టం పని చట్టం చేస్తుందని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ధన్పాల్ సూర్యనారాయణ, పుప్పాల శివరాజ్, నుత్తుల శ్రీనివాస్, పోల్కం వేణు, త్యాగ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. చూడండి ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు, మోదీ గారిని ఎట్లా అవహేళన చేస్తున్నాడు, ముస్లింలతోటి కలిసి మోదీ గారి మీద మజాకులు చేస్తున్నాడు. ఇదేనా పెద్ద మనిషితనం? ఇటువంటి హిందూ వ్యతిరేక జీవన్ రెడ్డి గారికి, ఆయనలో ఉన్న హిందూ వ్యతిరేక భావాజాలానికి మనసు నొచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, హిందుత్వాన్ని బలపరచడానికి జగిత్యాల అసెంబ్లీలోని వీర్పూర్ మండల జెడ్పీటీసీ, సిట్టింగ్ జెడ్పీటీసీ మరియు ఆవిడ భర్త శ్రీమతి పద్మా రమేష్, ఆవిడ భర్త మాజీ ప్యాక్స్ చైర్మన్
పాత రమేష్ గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. రమేష్ గారిని పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. జెడ్పీటీసీ పద్మ రమేష్ గారు కొద్దిగా ఆరోగ్యం బాగాలేనందున జగిత్యాల్లోనే ఇప్పుడు మనం మాట్లాడుతుంటే అక్కడ ఆవిడ జాయినింగ్ కూడా అవుతా ఉంది. నిజస్వరూపం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు నిజస్వరూపం. అది ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు? సందేశ్ ఖాళీలో హిందూ మహిళల్ని, అందంగా ఉన్న మహిళల్ని మరీ సెలెక్ట్ చేసుకుని పోయి టీఎంసీలో బలాత్కారం చేస్తుంటే నేటి ఇప్పుడు ఈ బెంగాల్లో ఇంకా రోహింగ్యాలు బంగ్లాదేశ్కి వచ్చిన ముస్లింలకి వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలే అని కొట్లాడుతున్నారు జీవన్ రెడ్డి గారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోటగల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాసుదేవరావు సూచించారు. ఓ మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోవాలనే ఉద్దేశంతో విద్యార్థులచే మానవహారం చేసి ప్రజలకు తెలిసేలా ఓ ప్రయత్నం చేశామని ఆయన తెలిపారు. నగరంలోని కోటగల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులచే మానవహారం నిర్వహించారు. పాఠశాల హెడ్ మాస్టర్ వాసుదేవరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓ మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలని సదుద్దేశంతో విద్యా ఉన్నత అధికారుల ఆదేశాలతో విద్యార్థులచే ప్రత్యేక మానవహార కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఇందులో 348 మంది విద్యార్థులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు విద్యార్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో తమ విద్యార్థులను పూర్తిగా సన్నద్ధం చేశామని ఆయన తెలిపారు. ప్రతి విద్యార్థి కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఈ 10వ తరగతి పరీక్షల్లో ఉన్నత మార్కులు సాధించాలని తాను కోరుకున్నట్లు ప్రధాన ఉపాధ్యాయుడు వాసుదేవరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ మల్లేష్తో పాటు వెనిగల్ల సురేష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో ప్రభుత్వ ఆదేశాల మేరకు మన ప్రభుత్వ పాఠశాల కోటగల్లి లోపల మానవహారము చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే లోకసభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నటువంటి ఉద్దేశంతో విద్యార్థులందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సుమారుగా 343 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత 18వ తారీఖు నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి కాబట్టి అందరూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి పరీక్షల లోపల కృతకృత్యతలు కావాలని చెప్పేసి మేము భావిస్తున్నాము. మా పాఠశాల లోపల విద్యార్థులందరినీ కూడా పూర్తిగా పరీక్షలకు సన్నద్ధం చేయడం జరిగింది. భవిష్యత్తులో వాళ్ళు మంచి మార్కులతో పాస్ అవుతారని మా ఉపాధ్యాయ బృందము మేము. విద్యార్థులు భక్తి మార్గంలో పయనిస్తూ విద్యను అభ్యసిస్తే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని శ్రీ అరబిందో హై స్కూల్ ప్రిన్సిపల్ టి సంధ్యారాణి తెలిపారు. తమ పాఠశాలలో చదువుతో పాటు ఆటల పోటీలు, వివిధ పండుగలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని ఆమె తెలిపారు. నగరంలోని దుబ్బా ప్రాంతంలో గల శ్రీ అరబిందో హై స్కూల్లో ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు, చదువుల్లో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెడల్స్, మెమెంటోలు ప్రెసిడెంట్ టి లావణ్య, కరెస్పాండెంట్ టి లింగారెడ్డి, ప్రిన్సిపల్ టి సంధ్యారాణి చేతుల మీదుగా అందజేశారు. ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను యాజమాన్యం అందజేసింది. అనంతరం ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు గల విద్యార్థులు చేసిన డాన్సులు అందరినీ అలరించాయి. చిన్నారులు వేసిన స్టెప్పులకు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. ప్రతి డాన్స్ అందరినీ ఆకట్టుకునేలా విద్యార్థులు చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పాఠశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించింది. ఈ సందర్భంగా శ్రీ అరబిందో హై స్కూల్ ప్రిన్సిపల్ టి సంధ్యారాణి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, డాన్సులు, నృత్యాలు, ఇతర క్రీడా పోటీలు విద్యార్థులను ఆరోగ్యవంతంగా ఉండాలని నిర్వహిస్తామని అన్నారు. ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో అన్ని పండుగలను జరుపుకొని విద్యార్థులకు పండుగల విశిష్టతను తెలియజేస్తామని తెలిపారు. తమ పాఠశాలలో విద్యార్థులు నిష్ణాతులైన ఉపాధ్యాయులచే మంచి విద్యను అభ్యసిస్తూ భక్తి మార్గంలో నడిచేలా చూస్తామని అన్నారు. తద్వారా విద్యార్థులు భవిష్యత్తులో తమ లక్ష్యాలను ఛేదించి ఉన్నత స్థానాల్లో ఉంటారని ఆమె అన్నారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రెసిడెంట్ టి లావణ్య, కరెస్పాండెంట్ లింగారెడ్డి, ప్రిన్సిపల్ సంధ్యారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు పాటుపడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలని అంటూ ప్రజలు కోరుకుంటున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారిలు అన్నారు. ఈ నెల 18న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జగిత్యాలకు రానున్నట్లు వారు తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారిలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోయేలా భారతదేశం అన్ని రంగాల్లో ప్రత్యేకతను చాటుతోందని వారన్నారు. ఈ నెల 18వ తేదీన విజయ సంకల్ప యాత్రలో భాగంగా మహాజన సభకు ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాలకు రావడం మొదటిసారని, వారి రాకకు 7 నియోజకవర్గాలకు చెందిన ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ మహాసభకు సుమారు 1,00,000 మందికి పైగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కానున్నట్లు తెలియజేశారు. అనేక దేశాలు వారి దేశంలో ఉన్న అత్యుత్తమ అవార్డు గ్రహీత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచార నిమిత్తము ఎల్లుండి సోమవారం రోజున 18 మార్చిన జగిత్యాల పట్టణంలో మొట్టమొదటిసారి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మోడీ గారి షెడ్యూలు జగిత్యాలకు వస్తున్నది అని ప్రచారమైందో అప్పటి నుండే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు 18వ తారీఖు వస్తుందని. మోడీ గారు వస్తున్నారంటే వాలంటరీగానే ఎక్కడైనా కానీ ఒక 25,000 మంది వస్తారు, చెప్పకుండా ఖాళీ తెలుస్తేస్తారు. దట్ ఈజ్ మోడీ. ఆ సభకు నిజామాబాద్ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల నుండి సుమారు 1,00,000 మంది రావడం జరుగుతుంది. ఇది నిజామాబాద్ పార్లమెంట్తో పాటు కరీంనగర్, పెద్దపల్లి ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన సమావేశం. ఆ సభలో పెద్ద ఎత్తున హిందూ బంధువులు, దేశభక్తులు ఆ సభకు విచ్చేసి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి అందరినీ కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు మీ అందరికీ తెలుసు, ఎక్కడ చూసినా మోడీమయం. फिर एक बार మోడీ సర్కార్ ఇస్ బార్ 400 పార్ అనేది ఎక్కడ చూసినా నినాదం మారుమోగుతా ఉంది. ఈ సభ తప్పకుండా మీ మీడియా మిత్రులు కూడా మీ ఛానల్లో ప్రచారం చేసి ఆ సభను విజయవంతం చేసే విధంగా మీ తోడ్పాటు కూడా ఉండాలని. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయించిందని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆరోపించాయి. రాస్తారోకోలు చేపట్టి మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. నవిపేట మండల కేంద్రంలో భారత్ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రధాని మోడీ, ఈడీ దిష్టిబొమ్మల దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగ్రావు మాట్లాడుతూ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను చట్ట వ్యతిరేకంగా అరెస్టు చేశారని అన్నారు. సుప్రీంకోర్టుకు అరెస్టు చేయబోమని అండరెక్ట్ ఇచ్చి అరెస్టు చేయడం కోర్టు ధిక్కారమేనని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యం నుండి వచ్చిన కవిత ఆ ఉద్యమ స్ఫూర్తితో న్యాయబద్ధంగా బయటకు వస్తారని అన్నారు. అవినీతి పరులను భాజపాలోకి చేర్చుకోవడం, వారి అవినీతి కేసులను రూపుమాపడం మోడీకి తెలిసిన అవినీతి పాఠమని ఆరోపించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో నవిపేట సొసైటీ చైర్మన్ అబ్బన్న, వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్ కుమార్, సీనియర్ నాయకులు తెడ్డు పోషెట్టి, తాహర్ బిన్ జాఫర్, ఉమర్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
మా జాగృతి అధ్యక్షురాలు కవితకు మీద నిన్న ఎమ్మెల్సీ కవితక మీద ఏదైతే ఈడీ దాడులు చేశారో మరి దానికి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. గత కొన్ని రోజుల నుంచి కూడా ఎలక్షన్ తరుణంలో గత ఎలక్షన్స్లో కూడా ఈ విధంగానే అక్కడిని ఇబ్బంది పెట్టినారు. దాంట్లో ఏమి లేకున్నా కానీ మోడీ గారు కక్ష కట్టి వారి ప్రభుత్వం కేసీఆర్ అని ఇబ్బంది పెట్టాలా, వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలా, వాళ్ళ పార్టీని కనుమరుగులు లేకుండా చేయాలని సంకల్పంతో మోడీ గారు ఈ విధంగా కుట్రపడము, ఒక మహిళని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అనేది లోకం చూస్తూ ఉన్నది. యావత్ తెలంగాణ మహిళా లోకం చూస్తూ ఉన్నది. మీకు రాబోయే రోజుల్లో మీకు పుట్టగతులుండవు. ఈ విధంగా మహిళలను హింసించి మీ రకంగా చేస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మీ ప్రజలు చూస్తారు, గుణపాఠం చెప్తారు. ఈ విధంగా ఏక్ దిల్ కా వాస్తే एक छोकरी को वो कविता मैडम को एक दिन के वास्ते जेल में रखना बोल के मोदी सोचा। एक कबीर में भी बोलता हूँ. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడంతో టీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్నాయి. బోధన్ పట్టణంలోని రైల్వే కమాన్ వద్ద బీఆర్ఎస్ బోధన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. కవిత అరెస్ట్ అక్రమమని, ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే కవితను అరెస్ట్ చేశారని పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ ఈ సందర్భంగా ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వానికి ఓటు ద్వారానే సరైన సమాధానం చెప్తామన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి జాగృతి ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసి రానున్న ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. భీమ్గల్ మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొద్రే స్వామి ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఇంకా బీసీలకు కార్పొరేషన్ ఎందుకని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల ప్రభుత్వం కాదని, ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రభుత్వం అని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని రెండు పార్టీలు కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొద్రే స్వామి, జేజే నర్సయ్య, నాగేంద్ర అనంతరావు, కల్పన, వకా మహేష్, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 29,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చినటువంటి చరిత్ర ఈరోజు రేవంత్ రెడ్డి గారిది, మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అదే మాదిరిగా దాదాపు 15,000 ఉద్యోగాల నోటిఫికేషన్ త్వరలో పడుతున్నాయి. సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ పెడుతున్నాం. గ్యారంటీ లేదా ఈరోజు 6 గ్యారంటీలు మేము ఏదైతే చెప్పామో ఎన్నికల మేనిఫెస్టోలో, ఈరోజు దాదాపు మీరు బస్ ప్రయాణం తీసుకున్న బస్సుల్లో మహిళలు ప్రయాణిస్తున్నారు. 500 రూపాయల గ్యాస్ సిలిండరు, తర్వాత 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ 6 గ్యారెంటీలు ప్రధానమంత్రి పథకాలు అమలవుతున్నాయి. దాన్ని అమలు చేసేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏనాడైనా అభివృద్ధి గురించి మీరు ఆలోచించారని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ నాయకులు అరవింద్ గారిని అడుగుతున్నాను. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మాట ఇచ్చినామోనంటే అది అమలు చేసేంత వరకు ఈ పార్టీ కానీ మా నాయకులు కానీ నిద్రపోరు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిద్రపోరు. ఇది గుర్తుంచుకో, మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ అరవింద్ గారు కానీ గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. మాట ఇచ్చినామనంటే పేదల పక్షపాతం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు తీసుకున్నటువంటి గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన ఇంక్ అండ్ క్యాన్వాస్ కళా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు సృజనాత్మకత కళారూపాలను ప్రదర్శించి అందరి మెప్పు పొందారు. నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలోని ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో ఇంక్ అండ్ క్యాన్వాస్ అనే థీమ్తో శనివారం కళా ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రదర్శనలో వివిధ విభాగాలైన చిత్రాలు, కళారేఖలు, కార్టూన్లు, చిత్రాల ఆధారిత కథనాలు, వ్యర్థాలను ఉపయోగించి సృష్టించిన వస్తువులు, ఆంగ్ల కవితలు, హస్తకళలు, డ్రాయింగ్లు ప్రతిపాదికగా విద్యార్థులు సృష్టించిన కళాఖండాలు కళాభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గౌరవ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎండి రఫీక్ పాల్గొని మాట్లాడుతూ ఈ కళా ప్రదర్శన విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా నిలిచి వారిలోని కళా తృష్ణను మరింత పెంచడానికి దోహదపడుతుందని అన్నారు.
అలాగే కార్యక్రమ నిర్వాహకులు ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ దండు స్వామి మాట్లాడుతూ కళ ద్వారా విద్యార్థులు తమ ఆలోచనలను, భావాలను, అనుభవాలను పంచుకోగలుగుతారని అన్నారు. కళా ప్రదర్శన అనేది విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, స్వీయ వ్యక్తీకరణను పెంపొందించి సాంస్కృతిక అవగాహన కలిగిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పరీక్షల నియంత్రణాధికారి భరత్రాజ్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక బృందాలు పరిశీలించారు. విద్యార్థుల కళా నైపుణ్యాన్ని మెచ్చుకొని వారిని అభినందించారు. గిరాజ్ కాలేజ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ నుండి ఇంక్ అండ్ క్యాన్వేజ్ అనే ప్రోగ్రాం ద్వారా పిల్లల్లో అంతర్గతంగా దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ నుండి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. గత 3 days బ్యాక్ పిల్లలకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసి వాళ్ళ లోపల అంతర్గతంగా దాగి ఉన్న పెయింటింగ్స్ కానీ, డ్రాయింగ్స్ కానీ, ఈ యొక్క కార్టూన్స్ కానీ, వాళ్ళ యొక్క ప్రోవర్బ్స్, పోయమ్స్ మరియు ఈ యొక్క ఎస్సేస్ వీటికి సంబంధించిన అన్నీ కూడా పిల్లల లోపల అంతర్గతంగా ఉన్న యొక్క నాలెడ్జ్ని, వాళ్ళ యొక్క స్కిల్ను, నైపుణ్యాన్ని, టాలెంట్ను బయటకు తీసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు దాదాపు ఒక 50 నుండి 70 మంది పిల్లలు BA, BCom, లైఫ్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ ఆల్ ఇయర్స్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ పిల్లలు కూడా ఇందులో పాల్గొని వారి యొక్క టాలెంట్ని ఇక్కడ ప్రూవ్ చేయడం జరిగింది. ఈ యొక్క టాలెంట్ మాకు కాలేజీకి కూడా మాకు చాలా ఉపయోగకరం. చాలామంది పిల్లలు ఇంతవరకు హిడెన్గా ఉన్న యొక్క టాలెంట్స్ని కూడా వాళ్ళు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ మా ఈ కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు యొక్క వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎండి రఫీ గారు మరియు ఇంకో వైస్ ప్రిన్సిపల్ వేణుప్రసాద్ గారు మరియు మా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ నుండి సీనియర్ ఫ్యాకల్టీ జాన్ శ్రీనివాస్ సారు, శ్యామ్ సారు మరియు మిగతా లెక్చరర్స్ సిబ్బందితోటి ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేయడం జరిగింది. ముందు కూడా పిల్లలకు ఇంకా ఇలాంటి షోస్ పెట్టి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఈడీ బొమ్మలు దగ్ధం చేశారు. ఆమెను వెంటనే విడుదల చేయాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని జగన్ హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు డిచ్పల్లిలో రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ బొమ్మలను దగ్ధం చేసి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాడులు చేయడం సరికాదని, మహిళా నేతపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో అరెస్టు చేయించడం అమానుషమని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటై కేసీఆర్ కుటుంబంపై కక్ష కట్టి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని వారు మండిపడ్డారు. ఒక్కరోజైనా కవితను జైల్లో పెట్టాలని మోడీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మాజీ మండల పార్టీ అధ్యక్షుడు శక్కర్కొండ కృష్ణ, సీనియర్ నాయకులు నల్లవెల్లి సాయిలు, 7 మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్,
విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కమర్పల్లి మండలం ఉప్లూరు గ్రామంలో 20 లక్షల ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలనీవాసుల సమక్షంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన అభయహస్తం 6 గ్యారంటీలలో 5 హామీలను నెరవేర్చి తెలిపారు. ఉప్లూరు గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేందర్, ఎంపీటీసీ పిప్పెర అనిల్, టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, డీసీసీ డెలిగేట్ దేవేందర్, సీనియర్ నాయకులు పాలెపు నర్సయ్య, నిమ్మ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీ సేవ ఆపరేటర్స్ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మోస్టా డిప్యూటీ తహసీల్దార్ సాయిలు అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రుసుము వసూలు చేస్తూ వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. మోస్టా మండల ఆధార్ మీ సేవ సిఎస్సి ఆపరేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో క్యాలెండర్, గోడపత్రులను డిప్యూటీ తహసీల్దార్ సాయిలు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోస్టా మీ సేవ ఆపరేటర్లు మాట్లాడుతూ ప్రజలకు మీ సేవ ద్వారా ఎన్నో రకాల సేవలను అందజేస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చందుపట్ల శ్రీనివాస్, కార్యదర్శి నవీన్, కోశాధికారి ధర్మానందం, సహాయ అధ్యక్షులు కిషోర్ గౌడ్, మోస్టా నిర్వాహకులు సతీష్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పడిన ఆధార్ మీ సేవ సిఎస్సి కార్యవర్గం యొక్క మండలాల వారీగా కూడా పత్రాలను ఆవిష్కరించడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్లో కానీ ఆర్టీఓ ఆఫీస్లో మండలాల వైజ్గా ఈరోజు జిల్లా కమిటీ నిజామాబాద్ వారు వచ్చి తమ మండలాల్లో నూతన కార్యవర్గం యొక్క గోడపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పరిధిలోని విద్యా సంస్థలకు ఇతరులు లీజుకు ఇవ్వడం, విక్రయించే హక్కు ఎవరికీ లేదని సిఎస్ఐ ట్రస్ట్ స్పష్టం చేసింది. అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే కాకుండా లీజ్ తీసుకున్న వారిని అడ్డుకుంటామని హెచ్చరించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్లో సిఎస్ఐ ట్రస్ట్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆ ట్రస్ట్ బాధ్యులు దేవి, నవీన్, విద్యాసాగర్ మాట్లాడుతూ కంటేశ్వర్లో గల సిఎస్ఐ జూనియర్ కాలేజ్ను ఇతరులకు అప్పగించే అధికారం ఎవరికీ లేదన్నారు. స్థానిక సంఘ సభ్యులను సంప్రదించకుండా కొందరు చర్చ్ ఆస్తులను కూడబెట్టుకునే క్రమంలో ఈ అక్రమ పద్ధతికి ఒడిగట్టారన్నారు. అదేవిధంగా అద్దెకు తీసుకునే వారిని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్కు, ఇంటర్మీడియట్ విద్యార్థి అధికారికి, పోలీస్ అధికారులకు, ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదు చేస్తామని అన్నారు. అనాలోచితంగా లీజ్ ఒప్పందానికి ముందుకు వచ్చేవారు తమ ఆలోచనలను విరమించుకోవాలని హెచ్చరించారు. చర్చ్కి ఒక మంచి విద్యా సంస్థలుగా అవి ఎస్టాబ్లిష్ అయి ఉండే చరిత్రలో చూస్తే ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించి ఈ చర్చ్ ద్వారా అనేకులు మేలు పొందినట్టు మనం చూస్తుంటున్నాం. అట్టి విద్యా సంస్థలైన ఈనాడు జూనియర్ కాలేజ్, నిజామాబాద్ జూనియర్ కాలేజీని చూస్తే కొంతమంది వ్యక్తులు అనగా ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను మనము ఆలోచన చేస్తే మేము మెదక్ అధ్యక్ష మండల నాయకులమని చెప్పుకుంటున్న కొంతమంది స్వార్థపరులు లేదా ఇల్లీగల్ కమిటీ అని అంటాం. ఎందుకంటే మెదక్ అధ్యక్ష మండలంలో ఎన్నికలు జరిపించబడినాయి. 2022 డిసెంబర్ 29-30 తారీఖుల్లో ఎలక్షన్ మెదక్ అధ్యక్ష మండలంలో 37th ఆర్డినరీ సెషన్ నిర్వహించబడింది. దాంట్లో ఎన్నికైన సభ్యులు, కార్యవర్గము ఉంది. వారు ఉండగా వారిని ప్రక్కన పెట్టేసి ఇల్లీగల్ కమిటీ తిరిగి జనవరి 2వ తారీఖు రోజు వారు మరి ఒక ఎలక్షన్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని వారు మేమే నిజమైన నాయకులమని కొన్ని దురాగతమైన పనులకు వారు పాల్పడుతూ ఉంటున్నారు. విద్యా సంస్థలను లేదా అనేకమైన స్థలాలను లీజుకిస్తూ వారి యొక్క
వ్యాపారం అనగా ఈ చారిటీ అన్న పదమును ప్రక్కన పెట్టి కార్పొరేట్ వ్యవస్థగా వారు డబ్బుకు లేదా దీంట్లో ఒక రియల్ ఎస్టేట్ స్కామ్ ఏ విధంగానైతే ఈ దందా చేస్తున్నారో ఈ చర్చిలో కూడా ఒకలాంటి దుర్మార్గమైన చర్యలకు వాళ్ళు పాల్పడుతూ అనేకమైన ఈ యొక్క మిషనరీ ఎస్ఎస్సి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని బాన్స్వాడ మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు అన్నారు. విద్యార్థులు నిర్దేశిత సమయంలోగా పరీక్షా కేంద్రాల్లోకి చేరుకోవాలని ఆయన సూచించారు. బాన్స్వాడ, నస్రుల్లాబాద్, బీర్కుల్ మండలాల పరిధిలో జరిగే 10వ తరగతి పరీక్షా కేంద్రాలను మండల విద్యాధికారి నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 మండలాల్లో 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొత్తం 1750 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు సదుపాయాలు కల్పించడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎటువంటి మాస్ కాపింగ్ జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్షా సమయానికంటే ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. సెంటర్ల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పరీక్షలు సవ్యంగా జరిగేందుకు అందరూ సహకరించాలని వారు కోరారు. 1750 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తూ ఉన్నారు. 18వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు 7 పరీక్షలు జరగనున్నాయి. దానికి సంబంధించిన సిఎస్డిఓలు సిబ్బందిని అందరినీ కూడా నియమించడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాఠశాల సెంటర్లలో విద్యార్థులు సక్రమంగా పరీక్షలు రాసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు మంచిగా పరీక్షలు రాసి మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం విద్యాశాఖ తరఫున. మరి పాఠశాల సెంటర్లలో కూడా 144 సెక్షన్ని విధించడం జరిగింది. అదేవిధంగా ఏఎన్ఎంని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. కావలసినటువంటి సౌకర్యాలు, డ్యూయల్ డెస్కులు, వాటరు, గాలి, వెలుతురు పుష్కలంగా వచ్చే విధంగా అన్ని సెంటర్లలో కూడా అన్ని ఏర్పాట్లు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలని ఆయన కోరారు. ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి అమెరికాలో స్థిరపడ్డ ఎడమకంటి కృష్ణారెడ్డి అనే పూర్వ విద్యార్థి ₹1,00,000 వ్యయంతో గణిత శాస్త్ర ల్యాబ్ను ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్ను బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ల్యాబ్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని ఆయన కోరారు. వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలని అన్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న పాఠశాల కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలని అన్నారు. ప్రభుత్వ అధికారులను బెదిరించినట్లయితే ఊరుకునేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మైనారిటీ యువకులు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, ప్రధాన ఉపాధ్యాయుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు. తప్పనిసరిగా ఆ ముందు కళ్ళు తొందరగా చేపిద్దాం, సబ్సిడీ చేపించి అదేవిధంగా ఈ గ్రేవీ యార్డ్ కూడా అదే చేస్తాం. దాన్ని కూడా దాంట్లోనే యాడ్ చేసి ప్రైవేట్ చేపిద్దాం. అదే 4 లక్షలు గ్రేవీ యార్డ్కి తెచ్చినామంటే అది అడిగి కలిసి చేసుకున్నాం. అదేవిధంగా మీరందరూ తొందరపడకుండా రేపు పార్లమెంట్ ఎలక్షన్ కాగానే ఇల్లు ఇస్తారు, మీరే డిసైడ్ చేయాలి. ఎవరైతే ఇల్లు పోయిన వాళ్ళకి ఫస్ట్ చేయాలి, ఇల్లు లేని వాళ్ళకు ఇచ్చుకుంటూ తప్పనిసరిగా గ్రామస్తులు ఇల్లు లేని వాళ్ళని ఒక లిస్టు తయారు చేస్తే మనం ఎంత పొయ్యి వస్తుందో తప్పనిసరిగా ఇల్లు కూడా శాంక్షన్ చేపిద్దాం. అదేవిధంగా స్కూల్స్ కూడా మన పిల్లలకు తాగడానికి ప్రతి స్కూల్లో అవసరం బట్టి 400, 500 ఒక ట్యాంక్ పెట్టిద్దాం. దిమ్మ కట్టి ట్యాంక్ పెట్టించి అది చేద్దాం, బాత్రూమ్లు చేపిద్దాం. ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు కానీ ఇవన్నీ
ఒకటే అడుగుతూ చెప్తా ఉన్నాను, అందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలి, మంచిగా చదివి చెప్పి నా బాధ్యత కూడా తీసుకుంటారు. ఎందుకంటే బాగా డబ్బులు పోతూ ఉన్నాయి మనకి. అక్కడ ఎటు పోయినా భోజనం పోయినా నిజామాబాద్ పోయినా 50,000 అయితే दो बच्चे हैं तो 50,000 उससे अच्छा पढ़ाएंगे. ఇంగ్లీష్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీరందరూ ఇక్కడ మనకు 300 పైన స్ట్రెంత్ ఉన్నారు, 150 ఉన్నారు, సగమే ఉన్నారు. రేపు జూన్ వరకు 300 పైన ఉండాలి. ఫీజులు చెల్లించలేదని 10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లను ఆపవద్దని స్కూల్ యాజమాన్యాలకు పీడీఎస్యూ ఏరియా ప్రధాన కార్యదర్శి డి నిఖిల్ కోరారు. హాల్ టికెట్లు ఇవ్వని ఎడల వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని హెడ్ మాస్టర్ సంతకం లేకున్నా పరీక్షా కేంద్రానికి అనుమతిస్తారని ఆయన తెలిపారు. ఆర్మూర్ మండల కేంద్రంలోని కుమార్ నారాయణ భవన్లో పీడీఎస్యూ నిర్వహించిన మీడియా సమావేశంలో ఏరియా ప్రధాన కార్యదర్శి డి నిఖిల్ మాట్లాడుతూ ఈ నెల 18 నుండి 10వ తరగతి విద్యార్థులకు ఫైనల్ పరీక్షలు జరగబోతున్న నేపథ్యంలో విద్యార్థులు ఫీజులు కట్టలేదని, వారికి హాల్ టికెట్ ఇవ్వబోమని కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు మొండికేస్తున్నాయని, విద్యార్థులను ఏమాత్రం ఇబ్బందులకు గురి చేయకుండా వారి చదువులకు ఆటంకం కలిగించకుండా అందరికీ పరీక్ష హాల్ టికెట్లను ఇవ్వాలని ఆయన యాజమాన్యాన్ని కోరారు. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారులకు ఆయన కోరారు. అయితే మన 10వ తరగతి ఎగ్జామ్లు సోమవారం 18 నుండి ప్రారంభంగా ఉన్నాయి. అయితే ఈ ప్రైవేట్ స్కూళ్ళు మరియు కార్పొరేట్ స్కూళ్ళు ఫీజుల ధ్యేయంగా పైసలే లక్ష్యంగా పెట్టుకొని కొన్ని స్కూళ్ళు ఉన్నాయి. అయితే ఆ స్కూల్లో విద్యార్థులకు ఫీ డ్యూ ఉందని లేదా ఫీజు కట్టలేరన్న ఒక కారణంతో హాల్ టికెట్ ఇవ్వకపోవడం, హాల్ టికెట్ ఇస్తలేరని మనకు తెలిసింది. అయితే మేము పీడీఎస్ ఏం డిమాండ్ చేస్తున్నామంటే విద్యార్థులకు కావచ్చు లేదా తల్లిదండ్రులకు, ఇట్లా ఏ విద్యా సంస్థలు హాల్ టికెట్ ఇవ్వకుండా విద్యార్థులకు కావచ్చు లేదంటే తల్లిదండ్రులకు ఒత్తిడి తీసుకొచ్చిన ఫీజు కట్టమని మీరు పీడీఎస్ హెల్ప్ డెస్క్ని సంప్రదించాల్సిందిగా కోరుకుంటున్నాం. పీడీఎస్ హెల్ప్ డెస్క్ నెంబర్ వచ్చేసి 7672082598 7672082598. మేము కార్పొరేట్ కావచ్చు లేదా ప్రైవేట్ స్కూళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం, ఇలాంటి పనులు మానుకోవాలా, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని మేము పీడీఎస్గా హెచ్చరిస్తున్నాం. శ్రీ అరబిందో హై స్కూల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాసి పాఠశాలకు తమ తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తీసుకురావాలని పాఠశాల కరెస్పాండెంట్ టి లింగారెడ్డి ఆకాంక్షించారు. నగరంలోని దుబ్బ ప్రాంతంలో గల శ్రీ అరబిందో హై స్కూల్లో 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. చిన్నారులు చేసిన నృత్యాలు 9, 10వ తరగతి విద్యార్థులు చేసిన హారర్ నృత్యం అందరినీ కట్టిపడేసింది. విద్యార్థులు అందరూ ఫేర్వెల్ పార్టీలో ఎంతో సంతోషంగా గడిపారు. పాఠశాల ప్రిన్సిపల్ చేతుల మీదుగా కేక్ కట్ చేయించి ఫేర్వెల్ పార్టీ జరుపుకున్నారు. విద్యార్థులు మాట్లాడుతూ తమకు మంచి విద్యను అభ్యసించిన ఉపాధ్యాయులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మంచి మార్కులు సాధించి తమ ఉపాధ్యాయుల పేరు ప్రఖ్యాతులు పెంచుతామని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి, పాఠశాల ప్రెసిడెంట్ లావణ్యలు మాట్లాడుతూ తమ పాఠశాల చిన్నదైనప్పటికీ విద్యార్థులకు విద్యను అభ్యసించేందుకు నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించడం వల్ల ఎందరో విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని, వారు నేటికి తమను గుర్తు చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ లింగారెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో భక్తి మార్గాన్ని ప్రబోధిస్తూ విద్యార్థులకు మంచి మార్గంలో విద్యను అభ్యసించేలా తమ ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని అన్నారు. 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించి పాఠశాలకు తమ తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కల్చరల్ యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. ఈ నేర్పించిన టీచర్లు కానీ ఇక్కడ స్టూడెంట్స్కు మరి ఇక్కడ అరబిందో స్కూల్ ఉపాధ్యాయులకు మరి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తున్నాము. మరి ఈరోజు మన పిల్లలు 10th పిల్లలు ఎగ్జామ్స్ కూడా వెళ్ళిపోతారన్న బాధ ఒక సైడ్ ఉన్నది. మరి ఈరోజు వాళ్ళు పిల్లలు ఏదో కల్చర్ యాక్టివిటీ జరుగుతున్నాయో అదే సంతోషంగా వాళ్ళ యొక్క ఎగ్జామ్స్లో కూడా అదేవిధంగా సంతోషం మంచిగా ఉంది. సంతోషంగా వాళ్ళు తల్లిదండ్రులు కష్టపడి పంపిస్తారు కాబట్టి అందరు 10th పిల్లలు అందరూ కూడా 10/10 గ్రేడ్ తెచ్చుకోవాలని ప్రత్యేకించి మా విద్యార్థులందరూ కూడా ప్రత్యేకించి చెప్తున్నాము. మరి పిల్లలు అదే ఉత్సాహంగా కంపల్సరీ 10/10 గ్రేడ్ తెచ్చుకోవాలని చెప్తున్నాము. మరి ఇక్కడ ఈ విధంగా
ఈ ఫేర్వెల్ పార్టీ అనేది ఒక పండుగలాగా ఉంది ఆరోగ్య స్కూల్లో. పిల్లలు కూడా ఎవ్రీ బ్యాచ్ వెరీ బెస్ట్ డాన్స్, వెరీ బెస్ట్ యాక్టివిటీస్. టీచర్లు కూడా బాగా హార్డ్ వర్క్ చేశారు పిల్లలు నేర్పడానికి. మరొకసారి మా అరవింద్ స్కూల్ ఉపాధ్యాయులకు మరి ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మాక్లూర్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు పాల్గొన్నారు. అంతేకాకుండా శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతి, ఎంఆర్ఓ, ఎంపీపీ మాస్త ప్రభాకర్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం అక్రమమని, రాజకీయ స్వార్థం కోసం కేంద్ర ప్రభుత్వం ఈడీని దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. తక్షణమే ఎమ్మెల్సీ కవితను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్ నగరంలోని మున్సిపల్ కార్యాలయం ముందు చలివేంద్రాన్ని ప్రారంభించారు. స్వర్గస్థులైన తన తాతయ్య, నాయనమ్మ బెల్లాల్ మాణిక్ రెడ్డి జానకీబాయిల స్మారకంగా గత 3 సంవత్సరాలుగా ప్రతి వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శైలి బెల్లాల్ తెలిపారు. రెంజల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం చౌరస్తా వద్ద ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం చేసి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు భూమారెడ్డి మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉండగా బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేయించిందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఆమెను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గోపాల్ రెడ్డి, సంజయ్ యాదవ్, అనిల్, అంజయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు. మోస్ట్రా మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో శనివారం సీసీ రోడ్డు నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు అధికారులతో కలిసి భూమి పూజ చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ఈ రోడ్డు నిర్మిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో మోస్ట్రా ప్రత్యేక అధికారి సాయిలు, పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి, బిల్లా రాజశేఖర్ రెడ్డి, జలీల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.